ఎగిరెగిరి పడబోతే ఓ ఎరుగాల తొలగమ్మ ఎగిరెగిరి పడబోతే ఓ ఎరుగాల తొలగమ్మ ఎగిరెగిరి పడబోతే ఓ ఎరుగాల తొలగమ్మ ఎగిరెగిరి పడబోతే ఓ ఎరుగాల తొలగమ్మ
बोला काशी विश्वनाथ भगवान की जय ज्योतिर्लिंग भगवान की जय नल्ल मल्ल కొండల్లోన శివయ్య నేను శ్రీశైల శిఖరాన శివ నల్లమల కొండల్లోన శివయ్య శ్రీశైల శిఖరాన శివయ్య
పతయే హర హర మహాదేవ హర. కాశీ ఈనాడు పోతంగల్ అంటున్నాను, పోతన్పల్లి. పోతంగల్ అంటే కోటగిరి మండలంలో ఉన్నది. పోతంగల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పోతన్పల్లి 2 ఉన్నాయి మన నియోజకవర్గంలో. పోతన్పల్లి పోతన్పల్లి గడ్డరా ఇది? పోతన్పల్లి గ్రామం నందు ఈనాడు కాశీ విశ్వనాథుని యొక్క 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు చాలా వైదికమైన కార్యక్రమములు ఉదయం నుండి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శివస్వాముల యొక్క భక్తి మేళాలో ఈనాడు మనం పడి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఇప్పుడు మనం చక్కగా బిల్వాష్టకం చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వార్షికోత్సవం యొక్క విశిష్టత చెప్పి మళ్ళీ ఒక 2 పాటలు పాడుకొని 9 గంటల లోపు పూజ ముగించుకుందాము. స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చినాయి పైనుంచి, ఆర్డర్స్ కాపీ వచ్చేసింది. 9 గంటలకు గంట కొట్టాలి అని. సరే ఎట్లన్నా చేద్దాము, 10 నిమిషాలు అటు ఇటు. ఎందుకంటే పరిస్థితి మొత్తం ఎక్కడ చూసినా అంతంత మాత్రమే ఉన్నది. పడి పాపం సిద్ధమయ్యే వాళ్ళు పాపం 4-5 గంటలకు సిద్ధమైనా కూడా సభ నిండడానికి టైం పడుతున్నది. 7 అవుతున్నది, 8 అవుతున్నది. సభ అంటే శివస్వాముల యొక్క సభ కానీ భక్తుల యొక్క సభ నిండేసరికి అందరి పరిస్థితి ఎట్లయిందంటే, ఇదంటే ఇదే కాదు, ఏ ఫంక్షన్ తీసుకోండి మీరు, ఏ పెళ్లి ఫంక్షన్ తీసుకోండి, ఏ బారసాల తీసుకోండి, ఏ నామకరణం తీసుకోండి, ఎన్ని గంటలకు టైం? 1 గంటకంట భోజనం అని. వీళ్ళు 1 గంటకు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా నిండలేదని 1 గంటకే స్టార్ట్ చేస్తున్నారు. మనం హుషారంటే మనకంటే ఎక్కువ హుషారు ప్రోగ్రామ్ చేస్తుంది. వాళ్ళు 1 నుంచి 3 దాకా లాగుతున్నాడు. ఇట్లా పరిస్థితి మన చేజారిపోతున్నది. కాబట్టి ఆ కాలం పరిస్థితి వేరు, ఈ కాలం పరిస్థితి వేరు. సరే ఏదేమైనా మన మంచికే. కొన్ని రోజులు అత్త పెత్తనం, కొన్ని రోజులు కోడలు పెత్తనం, శాస్త్రమే ఉన్నది అది. కాబట్టి ఎట్లా నడిచేది ఉంటే అది శివ ఇచ్చగా మనం అన్నిటినీ స్వీకరిస్తున్నాం. మంచిని చెడును అన్నీ స్వీకరించుకుంటూ ముందుకెళ్తున్నాము. వార్షికోత్సవంలో భాగంగా ఈనాడు మహాపడి పూజ కార్యక్రమాన్ని పోతన్పల్లి గ్రామ శివభక్తులు గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి చక్కగా ఒకే కుటుంబం, వసుధైక కుటుంబం లాగా ఒక్క చోట కూడుకొని ఈ మహా ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక చక్కని అద్భుతం జరిగింది. ఆ తర్వాత అష్టోత్తర నామాలు అయిన తర్వాత చెప్తాను. చక్కగా మీరు ఆలకిస్తూ మంచిగా భక్తి అనే రసంలో మునిగిపోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నమ పార్వతీ పతయే హర హర మహానికి జై. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం త్రిశాకైర్బిల్వ పత్రైశ్చ అచ్ఛద్రైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వ పత్రైశ్చ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశగోపయో యజ్ఞకోటి సహస్రేషు ఏకబిల్వం శివార్పణం. దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతో కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. ఏకంచ బిల్వ పత్రైశ్చ కోటి యజ్ఞ ఫలం లభే మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణం. కాశీ క్షేత్ర నివాసం చ కాల భైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్టాంచ ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశం వాహనం నంది శంకరం మచ్చతే సర్వ పాపేభ్యో ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోక మహాస్మూర్తి శివేన సహ బోధతే. బిల్వాష్టకం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం ప్రోక్షాపరిశించామృతమస్తు. సపరివార ద్వాదశ జ్యోతిర్లింగాయ నమః. కాశీ విశ్వేశ్వరాయ నమః. నైవేద్యం నివేదయామి. ప్రాణోపాన వ్యానోదానః సమానః. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. గండూషార్తే జలం సమర్పయామి. హిరణ్యగర్భ గర్భస్థం హేమ బీజం విభావసో కంకణఘట్
అనంత పుణ్యఫలదమత శాంతిం ప్రయచ్చ మే సువర్ణ దక్షిణ తాంబూలం సమర్పయామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అథ నీరాజనం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. మహేష్ స్వామి ఒక చిన్న పంతులు అయ్యేటట్టున్నాడు. సంజరోపేట నాగ్దార్ అంతా మాకేం పిలుస్తలేరు ఎట్లా కొట్టు ఆయననే దంచి కొడుతున్నాడు అన్ని. సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః సపరివార ద్వాదశ జ్యోతిర్లింగాయ నమః కాశీ విశ్వనాథాయ నమః మహామంగళ నీరాజన దీపం దర్శయామి. కొబ్బరికాయలు రెడీ పెట్టుకోండి బిడ్డ, 12 కొబ్బరికాయలు ఆరతి అన్ని రెడీ పెట్టుకోండి. దీపాలు పెట్టడానికి రెడీ ఉండండి. వాళ్ళు పూజ కూర్చుని కొద్దిగా పెట్టిస్తుండండి. బులా శంకర భగవానికి, కాశీ విశ్వనాథ భగవానికి, తద్రుద్రాయ ప్రచేతసే మేడుష్ఠమాయ తవ్యసే దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనేయాకృతయ పూజయ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ కాశీ విశ్వేశ్వర చరణారవిందార్పణమస్తు. సిద్ధం ఉండండి. దీపాలు పెట్టండి. ఫస్ట్ మంగళారతి పట్టుకోండి. అక్కడొక్క లేవండి. అమ్మ కొద్దిగా వెనకలు జరగండి. అమ్మ మీరు కొద్దిగా వెనకలు జరగండి. లేచి అందరు జోయించమని ఇట్లా చక్కగా. సౌరాష్ట్రే సోమనాథంచ 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 సోమనాథ భగవానికి. శ్రీశైలే మల్లికార్జునం శ్రీశైలే మల్లికార్జునం శ్రీశైలే మల్లికార్జునం శ్రీశైలే మల్లికార్జునం శ్రీశైలే మల్లికార్జునం మల్లికార్జున భగవానికి. ఉజ్జయిన్యాం మహాకాళం ఉజ్జయిన్యాం మహాకాళం ఉజ్జయిన్యాం మహాకాళం ఉజ్జయిన్యాం మహాకాళం ఉజ్జయిన్యాం మహాకాళం మహాకాళేశ్వర భగవానికి. ఓంకారం అమలేశ్వరం ఓంకారం అమలేశ్వరం ఓంకారం అమలేశ్వరం ఓంకారం అమలేశ్వరం ఓంకారేశ్వర భగవానికి. పరల్యం వైద్యనాథం చ పరల్యం వైద్యనాథం చ పరల్యం వైద్యనాథం చ పరల్యం వైద్యనాథం చ వైద్యనాథ భగవానికి. దాకిన్యం భీమశంకరం దాకిన్యం భీమశంకరం దాకిన్యం భీమశంకరం భీమశంకర భగవానికి. సేతుబంధేతు రామేశం సేతుబంధేతు రామేశం సేతుబంధేతు రామేశం రామేశ్వర భగవానికి. నాగేశం దారుకావనే నాగేశం దారుకావనే నాగేశం దారుకావనే నాగేశం దారుకావనే నాగేశం దారుకావనే విశ్వ
విశ్వనాథ భగవాన్ की जय जय। वाराणस्यां तु विश्वेशं वाराणस्यान्तु विश्वेशं 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 विश्वनाथ भगवान की त्र्यंबकं गौतमी तटे त्र्यम्बकं गौतमे 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 तटे त्र्यंबकेश्वर भगवान की जय। हिमालये तु केदारं हिमालये तु केदारं हिमालये तु केदारो हिमालये तु केदारं हिमालये तु केदारो हिमालये तु केदारं हिमालये तु केदारं हिमालये तु केदारं केदारेश्वर भगवान की जय। कृष्णेशं च शिवालये 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 एतानि ज्योतिर्लिंगानि एतानि ज्योतिर्लिंगानि कृष्णेश्वर भगवान की जय। एतानि ज्योतिर्लिंगानि एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नरः सायं प्रातः पठेन्नरः सप्तजन्म कृतं पापं सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति। द्वादश ज्योतिर्लिंग भगवान की लंकायां शांकरी देवी लंकायां शांकरी देवी कामाक्षी कंचिकापुरी कामाक्षी कंचिकापुरी प्रद्युम्ने शुंकला देवी प्रद्युम्ने शुंकला देवी चामुंडा क्रौंचपट्टणे चामुंडा कवचपट्टणे अलंपुरी जोगुलांबा अलंपुरी जोगुलांबा श्रीशैले भ्रमरांबिका श्रीशैले भ्रमरांबिका कोल्हापुरी महालक्ष्मी कोल्हापुरी महालक्ष्मी महोर्ये एकवेरिका मयूरे एकवीरिका उज्जयिन्या महाकाली उज्जयिन महाकाली पीठिकायां पुरोहितिका वेदिकायां पुरोहितिका उद्याने गिरिजा देवी उद्याने गिरिजा देवी माणिक्या दक्षवाटिका माणिक्या दक्षवाटिका कामरूपी हरिक्षेत्रे कामरूपे हरिक्षेत्रे प्रयागे माधवेश्वरी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी कालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका गया मांगल्य गौरी वाराणस्यां विशालाक्षी वाराणस्यां विशालाक्षी काश्मीरे तु सरस्वती काश्मीरे तु सरस्वती अष्टादश शक्तिपीठानि अष्टादशशक्तिपीठानि योगिनामतिदुर्लभम् योगिनामतिदुर्लभम् सायं प्रातः पठे नित्यं सायं प्रातः पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वशत्रुविनाशनं सर्वव्याधिहरं रोगं सर्वव्याधिहरं रोगं सर्वसम्पत्करं शुभं सर्वसम्पत्करं शुभं। जगदम्बा माता की जगदम्बा माता की జై చక్కగా అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలను ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని చదువుకున్న మనం అందరం కూడా సాయం ప్రాతః పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సప్త జన్మ కృతం పాపం 7 జన్మల పాపం అంతా కూడా స్మరణతో వెళ్ళిపోతుందట. అయితే ఏ పాపమైనా ఏ పుణ్యమైనా ధర్మ విహితమై ఉండాలి. ధర్మ విహితం అంటే మన ప్రమేయం లేకుండా మనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే పోతుంది. ఇక ఇవి స్తోత్రాలు చదువుతా తెల్లారు లేచి కొన్ని చాకుతో మర్డర్ చేస్తా అంటే పోదు. అది ధర్మం కాదు. ధర్మము అంటే మనకు తెలియకుండా ఎన్నో జరుగుతాయి అంటే ఒక్కొక్కసారి మనం అదుపు తప్పి మాట్లాడి అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పిన తర్వాత ఇద్దరు మిత్రుల మధ్యలో గొడవ పెట్టిన వాళ్ళమైతే మనకేం చెప్పమని వాళ్ళు చెప్పరు, కానీ అక్కడ విన్నాయి ఇక్కడ వచ్చి చేస్తాం, ఇక్కడ విచ్చినాయి అక్కడ చెప్తాం. అప్పుడు అత్త కోడళ్ళ మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ మన ప్రమేయం లేకుండా అవగాహన లోపంతో కొన్ని జరుగుతాయి. ఆ జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ఇటువంటి స్తోత్రాలు పనిచేస్తాయి. అంతే తప్ప నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉత్తమమైన విలన్ లాగా ఉంటా, రాత్రి కాగానే పరమ శివభక్తుల్లాగా మారుతా అంటే ఎవరికి కుదరదు. ఏ ధర్మమైనా శివభక్తుడైనా రంగన్ భక్తుడైనా ఎవరైనా
ధర్మ విహితమైనటువంటి ఉండాలి. అది ధర్మమైనటువంటి మార్గం అయితేనే భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, భగవంతుడు దాన్ని క్షమించే గుణం పరమాత్మనికి ఉంటుంది. అట్లాగే మాహూరు ఎవరైనా వెళ్ళిండ్రా? ఇక్కడ ఏకవీరిక ఎవరైనా శివలు వెళ్ళిండ్రా? చేతులు లేకుండా ఎవరైనా వెళ్తే ఇంతమందిలో ఒక్కరు వెళ్ళిండ్రా? 250 కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. నాందేడ్ ధాటి మాహూరి ఏకవీరిక రేణుకా ఎల్లమ్మ దేవి. అట్లాగే దత్తాత్రేయుడు ఉంటాడు. మన దగ్గరలో ఉన్న ప్రదేశం అలంపూర్ కంటే ఇంకా దగ్గరనే. చాలా మందికి తెలియదు కాబట్టి అవకాశం ఉంటే భవిష్యత్తులో వెళ్ళి దర్శనం చేసుకోండి. రేణుకా ఎల్లమ్మ దేవి అని మహారాష్ట్రలో నాందేడ్ దాటినాక వస్తుంది. చక్కగా అమ్మవారికి విడియం పెడతారు. తాంబూలం మంచిగా దంచి అమ్మవారి నోట్లో పెట్టి మళ్ళీ అదే ప్రసాదంగా అందరికి ఇస్తారు. చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మవారు. రేజింతలు గణపతి లాగా చంద్రం పెడతారు అమ్మవారికి, సింధూరం పెడతారు. రేణుకా ఎల్లమ్మ దేవి అని అక్కడ కూడా శక్తిపీఠంగా వెలిసి ఉన్నది అమ్మవారు. చక్కగా వెళ్ళండి. మన ప్రాంతంలో దగ్గరైనటువంటి శక్తిపీఠం ఈ అవకాశం ఉన్నప్పుడు వెళ్తారు, మళ్ళీ వెళ్ళరు. కాబట్టి మనం ఎప్పుడు అవకాశం దొరికినా మళ్ళీ ఈ దేశంలో మనం పుట్టమో మనుషులమై పుట్టమో ఒకవేళ పుట్టిన ఈ దేశంలో పుట్టమో కాబట్టి ఈ జన్మ ఎక్కడికో, ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ జన్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడు ఈ శరీరాన్ని మనం త్యాగం చేసి ఈ 41 రోజు వ్యవస్థలో మీరేమైనా మీ కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టి యాత్రలకు తిరగమని ఎవరు చెప్పరు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మనం మన యాత్రలు పూర్తి చేసుకోవాలి. అట్లాగని చెప్పేసి వీళ్ళని వదిలిపెట్టి యాత్రలు చేస్తా అంటే కుదరదు, శాస్త్రం ఒప్పది. అందులో సరే ఈ సభాముఖంగా నేను చెప్తున్నా, ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ తప్పు ఒప్పో సభాముఖంగా చెప్పేస్తున్నా నేను. ధర్మపత్నితో కూడా వెళ్ళండి యాత్రలకు. మీరే లంగధడంగా వెళ్ళకండి. ఆ హ్యాంగర్కున్న అంగి వేస్తుంది ఉరుకుతుంది. యాత్రా పుణ్యం ఎట్లా వస్తుంది అంటే కూడా వెళ్ళాలి. ధర్మపత్ని అంటే వివాహం చేసుకున్నటువంటి ధర్మపత్నితో కలిసి వెళ్తే యాత్ర ఫలితం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇది బాగా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మీరు దీక్షలు ఉన్నా సరే ఇబ్బంది లేదు. దీక్షలున్నా ఇప్పుడు పడి పూజ చేస్తలేమా? కాబట్టి అవ దీక్షలు ఉన్నాం వెళ్ళొచ్చా లేదా అనేటువంటి అనుమానాలు వద్దు. నేను చెప్తున్నా కదా, ఎవరైనా నాకు వచ్చి అడుగుమన్నాడు అట్టెట్లా పోతారు అంటే నేను దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర ఉన్నది, శ్లోకం ఉన్నది, దాని అర్థం ఉన్నది, తాత్పర్యం ఉన్నది, నేను చెప్తా. శాస్త్రంలో లేకుండా నేను చెప్పా పిచ్చిగా. కాబట్టి ఉన్నది. కాబట్టి మనమేం సన్యాసులం కాదు. సన్యాసులకు నియమాలు వేరు, సాధువులకు నియమాలు వేరు. కేవలం ఒక దీక్షాబద్ధులై ఉన్నాం మనం. 41 రోజులు మండల అర్ధమండల దీక్షాబద్ధులై నిత్యం హరనామస్మరణ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి కూడా ధర్మపత్నితో కూడా యాత్రలకు వెళ్ళేటువంటి స్థితి వాళ్ళకు కూడా పాపం చూయించుండి మళ్ళీ ఎప్పుడు చూస్తారో ఏం చేస్తారో. కాబట్టి కలిసిపోయేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా చెప్తేనే అర్థమవుతుంది కదా. చెప్పకపోతే మేము ధర్మహీనులం అవుతాం. ధర్మంలో ఉన్న మాటము నిస్సంకోచంగా నిర్మోహమాటంగా భయం లేకుండా చెప్పాలి, ధర్మమైన మాటలు. కాబట్టి ఈ విషయాన్ని మీరు శివాలందరూ గుర్తుపెట్టుకొని చక్కగా మీ కుటుంబ సమేతంగా యాత్రలకు వెళితే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళండి. ఇక శ్రీశైలం అంటే వద్దు, మనకు నారాయణఖేడు రేఖలు అయిపోయింది. శ్రీశైలం అంటే అది వదిలిపెట్టండి. పెద్ద యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా వెళితే బాగుంటుందని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. శంకర భగవానికి వెంకటేష్ పంతులు దండం పెడుతున్నాడు, ఎందుకంటే నేను కూడా తీసుకుపోతా అన్నట్టు. ఆయననే ముందు స్పందించిండు. హర్షవర్ధన్ రెడ్డిది అయినా శంకర భగవానికి జై. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. నాతో అంతా ఉండండి. ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః,
ఓం హిరణ్యాయ నమః ఓం हिरण्यलिंगाय नमः ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణ लिंगाय नमः ఓం దివ్యాయ నమః ओम दिव्यलिंगाय नमः ఓం భవాయ నమః ओम भवलिंगाय नमः ఓం సర్వాయ నమః ओम सर्वलिंगाय नमः ఓం శివాయ నమః ओम शिवलिंगाय नमः ఓం జ్వలాయ నమః ओम जगलिंगाय नमः ఓం ఆత్మాయ నమః ओम आत्मलिंगाय नमः ఓం పరమాయ నమః ओम रामलिंगाय नमः చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం సంసార సర్వదుష్టానాం జంతవామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ శరణం పరమోశరం రుద్రం పశుపతిస్థానం నీలకంఠమావతి నమామి శిరసా దేవో కిండో భృత్యపరిష్యతి ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శిశేఖరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణే నమః ఓం కట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీవిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం క్షితిగంధాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం భద్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామరాయ నమః ఓం అంధకాసురసుజనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధే నమః ఓం భీమాయ నమః ఓం పరిశోస్తాయ నమః ఓం జగన్నాథే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కాంచినే నమః ఓం కరుణాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం త్రిశక్తాయ నమః ఓం విషవారుడాయ నమః ఓం సత్యోదక విగ్రహాయ నమః ఓం శోభయాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రైమూర్తయే నమః ఓం ఈశ్వరాయ నమః ఓం సర్వయజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం హవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్తాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గదాదాసాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం వినందవేదసే నమః ఓం దుర్దర్శాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం మనోయాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భాగాయ నమః ఓం గిరిధర్మణే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం గోపివాససే నమః ఓం పురారాతయే నమః ఓం భగవతే నమః ఓం ప్రబలాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతరవే నమః ఓం జగద్వల్లభినే నమః ఓం జగద్గురవే నమః ఓం జ్యోతకేశాయ నమః ఓం మహాసేనాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం జ్యోతిరాయ నమః ఓం భూతపతే నమః ఓం స్థానవే నమః ఓం వాయుబుద్ధాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం పరశుమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శబ్దవిజ్ఞాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరశువే నమః ఓం గజాయ నమః ఓం పశుభోజనాయ నమః ఓం గుడాయ నమః ఓం పశుపతే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం కుశలధారణే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం నక్షత్రహరాయ నమః ఓం హరాయ నమః ఓం వజ్రేశ్వరాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రాపదే నమః ఓం అపర్వతదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. బ్రహ్మమురారి రాజితలింగం నిర్మలభావితశోభితలింగం జన్మజలోత్సవ్యాజకలింగం తత్వనమామితరాశివలింగం సంతోషంకరణమస్తివాయ ప్రవరార్చితలింగం కామదహన కరుణారలింగం రావణ సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం
कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैभक्तिविदेवतलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं सत्त्वबलोपरिवेशितलिङ्गं सर्वसमुद्रवतारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसमार्जितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय चन्द्रशेखराय ईश्वर कापाडु परमेश्वर चन्द्रशेखराय ईश्वर कापाडु परमेश्वर ॐ लिङ्गाष्टकम्भिरं पुरुगं जापते शिवसन्निधौ शिवलोकमास्मते शिवेन सह बोधते प्रभं प्राणनाथं विभं विश्वनाथं जगन्नाथनाथं दयानिधि भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानवीरे रुद्रमानौ गणौ सर्पजालं महाकालकालं गणेशादिपादं जटाजूटगङ्गोदरं गैर्विशिष्टं शिवं शङ्करं शम्भुमीशानवीरे मुदामाकरं मण्डलं मण्डयन्तं महामण्डलं भस्मभूषानन्तं हरादिं व्यहारं महाभोहमारं शिवं शङ्करं शम्भुमीशानवीरे वटोऽसो निवासं महाटाटहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानवीरे गिरीन्द्रात्मजा संवहितात्मदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगे परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानवीरे कपालं त्रिशूलं कराभ्यन्तदानं पदं भोजनं रायकामं ददानं परिवर्तयानं सुरानं प्रजानं शिवं शङ्करं शम्भुमीशानवीरे गणानं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशमित्रम् अपर्णकलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानवीरे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारं स्मशाने वसन्तं मनोजन्महस्तं शिवं शङ्करं शम्भुमीशानवीरे स्वयं यः प्रभाते नरशूलपाणे पठतोत्तरस्तं प्रत्यरस्तं सुपुत्रं सुधान्यं सुमित्रं कलत्रं विचित्रै समाराजमोक्षं प्रयाति शिवाष्टकं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमहाप्नोति नागेन्द्रहाराय श्रीलोचनाय भस्माङ्गमाय महेश्वराय जय शुद्धाय दिगम्बराय भस्मयकाराय नमः शिवाय शिवाय गौरी वरनाथवृन्दा सूर्याय दत्ताय वरनाथकाय श्रीनीलकण्ठाय भूषङ्कराय भस्मयकाराय नमः शिवाय मन्दाकिनी नन्दनाय नन्देश्वराय मन्दारबुद्धा श्रीलोकपाय तस्मैवकाराय नमः शिवाय शिवाय गौरी वरनाथवृन्दा सूर्याय दत्ता वरनाथकाय श्रीनीलकण्ठाय भूषध्वजाय तस्मै श्रीकाराय नमः शिवाय वासिष्ठकुम्भवनगौतमाय मुनीन्द्रदेवाय तस्मैकराय चन्द्रकवैश्य धनलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय प्राणधराय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय शिवपञ्चाक्षरी स्तोत्रमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ ఒక్క మాల జపం చేయండి సమయం నడు ఒక్క మాల జపం పంచలో మూసుకొని చేయండి
బయట పెట్టొద్దు మాల దయచేసి. ఎటు పోయినావు? కూర్చోవన్నా కుర్చీ. కుర్చీ ఓలా మీ అయ్యకి ఇస్తా. అయ్యో కూర్చోండి. बोला शंकर भगवान की जय। पार्वती पते हर हर महादेव शंभो शंकर भगवान की जय। శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం అందరము రాత్రి లింగోద్భవం అయ్యేసరికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న యాత్రలకు తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాము. మీరు దీక్షలు 41 రోజుల్లో మధ్యలో ఒకసారి శ్రీశైలం మల్లికార్జును దర్శించుకొని వస్తూ ఉంటారు. మళ్ళీ మాల విరమణకు మన దగ్గర ఉన్నటువంటి ప్రఖ్యాత దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కేతకి సంగమేశ్వరుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎంతో ఇబ్బందికి ఉంటారు. అక్కడ పరిస్థితులు అంతా మాకు తెలుసు. రాత్రి 12-1 గంట తర్వాత తోపులాట ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఇష్టానుసారం మీ భక్త్యానుసారం మీరు ఇక్కడే మాల విరమణ చేయదలుచుకుంటే 2 ప్రదేశాలు సశాస్త్రోక్తంగా రుద్రహోమాలు జరిపినటువంటి 2 స్థలాలు. ఒకటి నారాయణఖేడ్ పురాతన కాశీనాథ్ మందిరం నందు రుద్రహోమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా శివాలయం మన పోతన్పల్లి కాశీనాథ్ మందిరం విశ్వేశ్వరాలయం అయినప్పటి నుంచి ఇక్కడ కూడా మాల విరమణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా మీ మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ పాల్గొంటే ఇక్కడ కూడా మేము మీ మాల విరమణ చేయడానికి ఈ 2 ఆలయాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా
మీ అందరికీ తెలియజేస్తున్నాం. లేదు మేము అక్కడికే వెళ్తాం, సంగమేశ్వరానికి వెళ్తాము అనేది ఎవరికి ఇబ్బంది లేదు, బలవంతం లేదు. ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఎక్కడైనా ఈరోజు మధ్యాహ్నమే చెప్పిన ఈ సృష్టి అంతా మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడితో నిండి ఉంటుంది. ఇరుముడి కూడా ఇక్కడ మనం స్వీకరించడం జరుగుతుంది. ఈ 2 ఆలయాల్లో, ఈ 2 ఆలయాల్లో ఇరుముడి కూడా స్వీకరిస్తాము. మీ మాల విరమణ కార్యక్రమం కూడా ఈ నారాయణఖేడ్ కాశీనాథ్ మందిరం కానీ మన పోతన్పల్లి విశ్వనాథ ఆలయం కానీ 2 సంవత్సరాలైంది ఇక్కడనే వీళ్ళు కూడా మాల విరమణ చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా లింగోద్భవం సమయంలో అందరూ చక్కగా నీళ్లు పోసి దేవుణ్ణి దండం పెట్టుకొని బయటికి రావచ్చు. అన్ని చోట్ల ఉన్న పరమాత్మ ఇక్కడ కూడా ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు. ఇది ఎవరికి బలవంతం లేకుండా మీ ఇష్టానుసారం మీ భక్తితో రావచ్చు. అందరికీ ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాము ఈ ఆలయం తరఫున. అదేవిధంగా ఈరోజు 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ దేవాలయం. నిత్య ధూప కైంకర్యాలతో వెలుగుతున్నటువంటి ఈ దేవాలయంలో ఒక గమ్మత్ ఏం జరిగిందంటే, ఈరోజు మధ్యాహ్నం చక్కగా కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నాము. ఆకస్మికంగా నా ప్రమేయం లేకుండానే నాకు కూడా నేను ముందు ప్రిపేర్ అయ్యి రాలేదు. ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్ళాలన్నా, లేదంటే ఒక చోట మాట్లాడాలన్నా, ఇంకేదైనా పాట పాడాలన్నా ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యే వస్తాం. ప్రిపేర్ కాకుండా ఏది సాధ్యపడదు. ఎంతో కొంత ఎన్ని వచ్చినా మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. అట్లా నేనేం ఇంటి నుంచి అనుకొని రాలేదు. చక్కగా ఇక్కడ కళ్యాణం జరుపుతున్నా ఏమైందో ఏమో ఆకస్మికంగా నా నోటి నుంచి ఈ ఊరి వాళ్లకు రథం తీసుకురండి అని నా నోటి నుంచి వచ్చేసింది. విశ్వనాథుడు ఏ రకంగా వచ్చిండో రథం తీసుకురండి, రథం మీద శివపార్వతులను మనం చేతనైతే 3 సంవత్సరాలు మీకు గడువిస్తున్నా, ఈ 3 సంవత్సరాలలో రథం తీసుకురండి, శివపార్వతుల్ని రథం మీద ఊరేగింపు చేద్దాము. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా ఇక్కడ ఒక జాతర వాతావరణం ఏర్పడాలి అని ఆ విశ్వనాథునే నాకు అనిపించిండు. నేనే సాక్ష్యం దానికి. నేను నిజంగా ఇంటి నుంచి అనుకోలేదు, నేను ఇక్కడ చెప్పాలని రాలేదు, వాంటెడ్లీ అసలే చెప్పలేదు. ఆ భగవంతుడు మహత్యం చూడండి. కాశీ విశ్వనాథ భగవానికి అట్లా చెప్పిన ఉత్తర క్షణమే కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ రథం తయారు చేద్దామని దాతలు దగ్గర 1,20,000 రూపాయలు సిద్ధమైపోయినాయి. కళ్యాణం చేసి అన్నప్రసాదం తీసుకొచ్చే లోపు రథంకు కావలసిన సరంజామ, ఇక దాని తర్వాత వాళ్ళు ఇనుము చేస్తారా, చెక్క చేస్తారా, తర్వాత దాని బడ్జెట్. రథం మీద అతి త్వరలో కాశీ విశ్వనాథుడు కళ్యాణం చేసుకొని అతి త్వరలో ఈ ప్రాంతంలో రథోత్సవం కావాలి. పల్లెలన్నీ ఒక చోట మమేకం కావాలి. ఒక చోట రథోత్సవం అవుతుందంటే దాన్ని మీరందరూ శివస్వాములు, గ్రామ భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని ఈ రథం ఊరేగిస్తూ ఉంటే అప్పుడు ఆ విశ్వనాథుని యొక్క వైభవం చూడడానికి మన 2 కళ్ళు సరిపోవద్దు. అటువంటి పరిస్థితిని మనం ఇక్కడ ఏర్పాటు చేయాలి. భగవంతుడు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలి. కాబట్టి ఇంకా ఎవరైనా సరే రథోత్సవంకు ఆ రథం ఏర్పాటుకు మేము సహకారం, మేము ముందుండి మేము ఎవరైనా దీనికి దాతలుగా ముందు వస్తామంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా తమ పేరుని ఇవ్వచ్చు, రథం గురించి పేరు రాయొచ్చు. ఈ కాలంకి ఎట్లా ఉన్నది అంటే చాలా మంది అంటారు గుడి దగ్గర చేసే వాళ్లకు కొద్దిగా నిందలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా సరే మీరైనా నేనైనా ఒక ఇంట్లో ఒక పెద్దరికం తీసుకున్నాము అంటే ఒక చిన్న కుటుంబంలో అన్నదమ్ముళ్ళు ఉన్న కుటుంబంలోనే ఎవడైనా ఒకరు కార్బార్ చేసిండంటే కార్బార్ చేసిన రోజులు సంతోషంగా ఉంటారు. అంత అయిపోయినాక ఎంత తినిపోయినావు అంటారు. తిన్నని రోజులు కందిపప్పు, బియ్యం, ఉప్పు, పప్పు అన్ని జాడిస్తాం. మళ్ళీ వ్యవహారంకి వచ్చేటప్పుడు ఏం తిన్నావు, వచ్చిందేమో పెన్షన్ వచ్చింది తిన్నావు, రైతు బంధు వచ్చింది పెట్టినావు, ఇవన్నీ వింటనే ఉన్నాం లోకంలో. అట్లాగే సమాజంలో కూడా ఉన్నది. ఏ ఆలయంకు చేసినా అది నిందలు తప్పవు. నిందలు తప్పినా వాటిని మనం నిలదొక్కుని మనం దేవాలయ సేవ చేయాలి. దేవాలయ సేవ చేస్తేనే అటువంటి పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు గుళ్ళల్లో అధ్యక్షుడు అంటే ఎవరు? అటెండర్. అధ్యక్షుడు అంటే ఏం పని చేయాలి? అటెండర్ పని చేయాలి. కార్యదర్శి ఏం పని చేయాలి? చెప్పరాశి పని చేయాలి దేవుడి దగ్గర. ఇవన్నీ చేస్తేనే గుళ్ళల్లో ఉండాలి. నిందలు భరించాలి. కాబట్టి నిందలకు వెనుకబోకుండా అన్నిటికీ ఎదురుండి ఆ విశ్వనాథుని యొక్క దేవాలయం కొరకు అభివృద్ధి అయి ముందుకు రండి.
ఎవ్వరు తమ జేబులో నుంచి పైసలు దేవుని కోసం వేస్తారు తప్ప ఎవడు దేవుడు రూపాయి వాడుకునే పరిస్థితిలో ఎవడు లేడు ఈ కాలం. నన్ను అడిగితే 199.9 ఆ 1% ఎవడో దొంగ గంట ఎత్తుకపోయేటోడు. కానీ ఎవడైనా దేవుడు పైసలు ఇస్తే మాత్రం ఉల్టా 10 రూపాయలు వాడే వేస్తున్నాడు తప్ప ఎవడైనా కార్బార్ చేస్తాడు గుడి దగ్గర పైసలు. ఏమైనా తక్కువ ఉండొచ్చు, నేను ఏమైనా వాడుకున్నానేమో తెలియకుండా 10 రూపాయలు ఉల్టా జేబుల నుంచి వేస్తాడు తప్ప ఎవడు వాడుకునే పరిస్థితిలో లేడు. అందరికీ కర్మఫలం పుణ్యఫలం అని అందరికీ తెలుసు, కర్మ వెంటాడుతానని అందరికీ తెలుసు. కాబట్టి మనం ఇచ్చే ప్రతి అణువున భగవంతుడి రథానికి చేరుకుంటుంది. ఈ ప్రాంతంలో రథోత్సవం జరగాలి, విశ్వనాథుడు ఊరేగింపు జరగాలి, శివులందరూ పాల్గొనాలి, దాన్ని తాడుబట్టి లాగాలి. విశ్వనాథుడు ఈ గ్రామాన తిరుగుతూ ఉంటే ఆ వైభవాన్ని మనం చూస్తూ తరించాలి. ఈ ప్రాంతం ఒక మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రంగా మారాలని తెలియజేస్తూ బడాశంకర భగవానికి నమ పార్వతీపతయే హర హర గోపాలకృష్ణ భగవానికి గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు మన కృష్ణుడేలా రాడు గోవింద గోవింద 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 గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు నల్లని వాడు నామాలు గల్లవాడు నల్లని వాడు నామాలు గల్లవాడు నల్లని వాడు నామాలు గల్లవాడు నల్లని వాడు నామాలు గల్లవాడు నవనీత చోరుడమ్మ గోవింద గోవింద నవనీత చోరుడమ్మ గోవింద గోవింద నవనీత చోరుడమ్మ గోవింద గోవింద నవనీత చోరుడమ్మ గోవింద గోవింద గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు మనమంద పాలు తాగి ఏమంద తెగినాడు 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 అల్లారి చేసినాడు గోవింద గోవింద అల్లారి చేసినాడు గోవింద గోవింద అల్లారి చేసినాడు గోవింద గోవింద అల్లారి చేసినాడు గోవింద గోవింద గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు గోవిందుడేలా రాడు గోపాలుడేలా రాడు యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు 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 అల్లారి చేసినాడు గోవింద గోవింద అల్లారి చేసినాడు
వెలసితివా శిఖరమున గుడి గంటల రవళులలో శిలగా వెలిసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో 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 వెలసితివా శిఖరమున గుడి గంటల రవళులలో వెలసితివా శిఖరమున గుడి గంటల రవళులలో శిలగా వెలిసావే దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఆకాశరాజుకి అల్లుడవైతివి ఆకాశరాజుకు అల్లుడవైతివి ఆకాశరాజుకి అల్లుడవైతివి ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికి ప్రియనాథుడవై పద్మావతికి ప్రియనాథుడవై పద్మావతికి ప్రియనాథుడవై పద్మావతికి ప్రియనాథుడవై శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో శేషాశిఖరమే ఏడు కొండలై శేషాశిఖరమై ఏడు కొండలై శేషాశిఖరమే ఏడు కొండలై శేషాశిఖరమే ఏడు కొండలై అలవేలు మంగకు జంటను చేర్చి అలవేలు మంగను జంటను చేర్చి అలవేలు మంగను జంటను చేర్చి అలవేలు మంగను జంటను చేర్చి శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తెల్ల తెల్లని నామాలు పెట్టుకొని తెల్ల తెల్లని నామాలు పెట్టుకొని తెల్ల తెల్లని నామాలు పెట్టుకొని తెల్ల తెల్లని నామాలు పెట్టుకొని భక్తుల బ్రోవగ వెలసితివయ్యా భక్తుల బ్రోవగ వెలసితివయ్యా భక్తుల బ్రోవగ వెలసితివయ్యా భక్తుల బ్రోవగ వెలసితివయ్యా అందుకే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో గోవింద బంగారు కోవెలలో తిరుమల
చేతులు చెప్తారు పైసలు ఇస్తాడనే శివుడు కూడా ఇస్తాడు బురా శంకర భగవానికి ఎవరు అంతర్గామ స్వాములు ఎవరు వచ్చిర్రు వాళ్ళు కూడా ఒక పాట పాడండి శివయ్యా నీ కొండలకి గుండెలగినయ్యా శివయ్యా నీ కొండలకి గుండె ఆగెనయ్యా శివయ్యా నీ కొండలకి గుండెలగినయ్యా శివయ్యా నీ కొండలకి గుండె ఆగెనయ్యా ఆకలితో అలమటింపయని పించగయ్యా ఆకలితో అలమటించేని పించగయ్యా ఏమి చేతురా ఎట్ల చేతురా శ్రీశైలలింగ మా మదిలో వెలిసిన దేవుడవయ్యా మా కాలలింగ ఏమి చేతురా ఎట్ల చేతురా శ్రీశైలలింగ మా మదిలో వెలిసిన దేవుడవయ్యా మహాదేవలింగ ఏమి చేతురా ఎట్ల చేతురా శ్రీశైలలింగ మా మదిలో వెలిసిన దేవుడవయ్యా మా కాలలింగ ఏమి చేతురా ఎట్ల చేతురా శ్రీశైలలింగ మా మదిలో వెలిసిన దేవుడవయ్యా మహాదేవ
పాయే కావగరావా బ్రోవగరావా శ్రీశైలవాసాయా ఏమి చేతురా ఎట్ల చేతురా శ్రీశైలలింగా నా మదిలో వెలిసిన దేవుడవయ్యా మహాకాలలింగా 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 ఓకే స్వామి శరణమలేసి అనాథ రక్షకుని ఓం నమ శివాయ ఓం నమః శివాయ కనరాని తీరానని ఉన్నగాని నేను చూడాలని ఉంది స్వామి మల్లన్న నీ కొండకెట్లొద్దు స్వామి దయలేని లోకాన ఈ పేదవాడిని పుట్టించినావయ్య స్వామి మల్లన్న నేనేమి చేతు స్వామి లోకాన ఈ పేదవాడిని పుట్టించినావయ్య స్వామి
ఓం నమః శివాయ. స్వామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీ స్వామి ఓం నమః శివాయ. గుంపు గుంపు సింతల్లా నేరియాలో ఆ గుంపు సింతల్లా నేరియాలో గుంపు గుంపు సెంటల్లా నేరియాలో ఆ గుంపు సెంటల్లా నేరియాలో గుంపు గుంపు సింతల్లా నేరియాలో ఆ గుంపు సింతల్లా నేరియాలో గుంపు గుంపు సెంటల్లా నేరియాలో ఆ గుంపు సెంటల్లా నేరియాలో ఆ గుంపు సింతల్లా నేరియాలో అందాల దేవుడమ్మ నేరియాలో ఆ గుంపు సెంటల్లా
ఓం నమః శివాయ స్వామి దిదన తోం తోం శివాయ దిదన తోం తోం స్వామి దిదన తోం తోం శివాయ దిదన తోం తోం ఓం శ్రీ స్వామి శరణం శివ స్వామి ఓం శ్రీ స్వామి శరణం శివ స్వామి 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 కొంచెం సైడ్ ఇవ్వండి సైడ్ సైడ్ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమస్కారం ఓం నమః శివాయ 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 Namaskar.
नमः पार्वती पते हर हर महादेव हर धूपामो शिवलिंगा दुर्गा गंगा शिव दुर्गा गंगा धूपामो इष्टलिंगा धूपामो गंगा कपड़ा साकरिया नैना शिव करिया नैना दुर्गा धूपामो दुर्गा भोगे जला तवे बटो भोगे जला भजन किया श्री श्री राधा सुन की भजन किया वेदांत वेदन की भजन किया श्री मल्लिकार्जुन की भजन किया कैलास दासन की भजन किया रामबा विदुनी की भजन किया गंगम्मा तल्ली की भजन किया वीरभद्र स्वामी की भजन किया बसवन्ना तंबी की विश्वनाथ की भोगे जला भोजन किया श्री श्री रामासुन श्री श्री रामासुन की काशी विश्वनाथ की काशी विश्वनाथ की शंकर भगवान की जय मल्लिकार्जुन रूप महितप्रभावं शासन विष्णु ब्रह्मादि वंद्यं योगकेशं शांत ओंकार गम्यं
శ్రీశైలలింగాచ్యుతం నమామి వేదగంధం వేదరూపం శివాజ్యం శ్రీశైలలింగాచ్యుతం నమామి మోక్షప్రదం సుందరాతాండవంతం శ్రీశైలలింగాచ్యుతం నమామి అంతస్తమవ్యక్తమాచింతమేకం శ్రీశైలలింగాచ్యుతం నమామి శ్రీ విష్ణునేతాచితాపాద పద్మం శ్రీశైలలింగాచ్యుతం నమామి దివ్య ప్రభావం దివిజైక పూజ్యం శ్రీశైలలింగాచ్యుతం నమామి హస్తే తిరంగం గిరిమధ్యరంగం శ్రీశైలలింగాచ్యుతం నమామి శృంగారితాంగం గిరిజామి శంగం శ్రీశైలలింగాచ్యుతం నమామి మూర్తేంద్రంగం మదనానుభంగం శ్రీశైలలింగాచ్యుతం నమామి శరణంటి శరణంటి శ్రీశైలలింగ శరణంటి శరణంటి శ్రీశైలలింగ శరణంటి శరణంటి శ్రీశైలలింగ శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున వేదాంత వేద్య అవ్యక్త రూప దారిద్ర్యనాశక భూతాదినాథ నీలకంఠేశ్వర ఇంద్రాది పూజిత మోక్షప్రదాత ఓంకార రూప అత్తమ్మ సేవిత యానాథ నేత్ర శ్రీగిరి నిలయ శ్రీవిచ్చువాడ మోక్షప్రదాత విభూతిధారి గంగాధరుడ రుద్రాక్షధారి మార్కండేయ సేవిత అయ్యప్ప జనక మల్లన్న సేవిత సుందర రూప చందన చర్చిత చంద్రశేఖరుడ శరణు మల్లన్న శరణు మల్లన్న విజయవాస శరణు మల్లన్న శరణు మల్లన్న విజయవాస శరణు మల్లన్న శరణు మల్లన్న విజయవాస కాశీ విశ్వనాథ భగవానికి శివ దీక్షన్న విను స్వామి అవి 12 లింగాలు ఓ స్వామి శివ దీక్షన్న విను స్వామి అవి 12 లింగాలు ఓ స్వామి అందరు కూర్చోండి స్వామి అందరు కూర్చోండి అందరికి కనిపిస్తుంది శివస్వాములు మాత్రమే కూర్చోండి మళ్ళీ ఆర్తేటప్పుడు లేదు మహేష్ స్వామి నువ్వు ముందు కూర్చోవాలి లేకుంటే లాస్ట్ ఉండాలి నువ్వు టవర్ అని తెస్తున్నావు మానవ జన్మకు ఓ స్వామి అవి ముక్తి ప్రసాదము ఓ స్వామి ఒకటవలింగము ఓ స్వామి ఆ సోమనాథుడే ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది పాప నివారణ ఓ స్వామి రెండవలింగము ఓ స్వామి ఆ శ్రీశైలేశుడు ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది ముక్తి ప్రసాదము ఓ స్వామి మూడవలింగము ఓ స్వామి ఆ మహాకాళేశుడు ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది అన్నదాత ప్రభు ఓ స్వామి నాలుగవలింగము ఓ స్వామి ఆ అమరేశ్వరుడే ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది జ్ఞాన ప్రసాదము ఓ స్వామి ఐదవలింగము ఓ స్వామి ఆ వైద్యనాథుడే ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది ఆరోగ్యమిచ్చును ఓ స్వామి ఆరవలింగము ఓ స్వామి ఆ భీమశంకరుడే ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది ధైర్యమిచ్చునే ఓ స్వామి ఏడవలింగము ఓ స్వామి ఆ రామేశ్వరుడే ఓ స్వామి
నవలింగము ఓ స్వామి ఆ విశ్వేశ్వరుడే ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది మరువరాని వాడు ఓ స్వామి మానవలింగము ఓ స్వామి ఆ గౌతమినాథుడే ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది దుఃఖ నివారణ ఓ స్వామి కలశలింగము ఓ స్వామి ఆ కేదారేశుడు ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది దురిత విమోచనుడు స్వామి ద్వాదశలింగము ఓ స్వామి ఆ కృష్ణేశ్వరుడే ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అది లోక రక్షకుడు ఓ స్వామి శివ దీక్షన్న విను స్వామి అవి 12 లింగాలు ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అవి ముక్తి ప్రసాదము ఓ స్వామి మానవ జన్మకు ఓ స్వామి అవి ముక్తి ప్రసాదము ఓ స్వామి శంకర భగవానికి ఈనాడు పోతన్పల్లి కాశీ విశ్వనాథ దేవాలయం యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ గ్రామాన వచ్చినటువంటి శివస్వాములందరికీ గ్రామస్తులందరికీ గ్రామస్తుల ద్వారా ఈ స్వాగత సుమాంజలిని తెలియజేస్తూ ఈరోజు అన్నప్రసాద సేవా కైంకర్యంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ ఈరోజు వార్షికోత్సవంలో భాగంగా మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని శ్రీధర్ రెడ్డి గారు సర్పంచ్ గారు అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పడి పూజ నిర్వహణ మరియు ఈరోజు సాయంత్రం అన్నప్రసాద కార్యక్రమాన్ని భరత్ సింహారెడ్డి గారు గాంధార్పల్లి వారు ఈరోజు నరసింహారెడ్డి గారు ఈరోజు అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది పడి పూజలో భాగంగా. ఇక అదేవిధంగా ఈనాడు చక్కగా ఒక సంకల్పం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ గ్రామంలో విశ్వనాథుణ్ణి రథంపై ఊరేగించాలనేటువంటి గట్టి సంకల్పం చేయడం జరిగింది. మధ్యాహ్నం యజ్ఞం జరిగేటప్పుడు కళ్యాణం జరిగినప్పుడు అది అడిగిన వెంటనే రథం ఏర్పాటు గురించి దాదాపు 5 లక్షలు పడుతుందో 10 లక్షలు పడుతుందో తెలియదు. దాన్ని సంకల్పం చేసిన వెంటనే ఆలయం పైన దాదాపుగా 1,20,000 రూపాయలు జమ కావడమే కాకుండా ఆ విశ్వనాథుడు వాళ్ళ మనసులోకి వచ్చి భరత్ సింహారెడ్డి గారు రథం ఏర్పాటుకై వారు దానికి జోడించి మళ్ళీ 1,00,000 రూపాయలను ప్రకటించడం ఆ విశ్వనాథుని యొక్క అనుగ్రహం. దాదాపు 2 లక్షల పైన రథానికి నిధి ఏర్పాటయ్యింది. అతి త్వరలో ఇక్కడ రథం ఏర్పాటు కావాలి. ఆ రథంలో ఆ విశ్వనాథుడు విశాలాక్ష సమేత విశ్వనాథుడు కూర్చోవాలి. గ్రామస్తులందరూ కూడా శివస్వాములతో కలిసి రథోత్సవం అంగరంగ వైభవం